ఆదివారం పునరుత్థానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రత్యేకమైన వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. ఈ పక్క వారికి చెప్పండి. సరే, కొద్ది క్షణాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 30 వచనాలు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 30 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టుగా స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీలను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయిజూచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి చాలు ప్రియులారా. 29 వచనాలు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈరోజు మన అంశం ఏంటి మనం నేర్చుకోవాలి అంటే, మన దృష్టి దేని మీద ఉంచాలి? చెప్పండి ఒకసారి. మన దృష్టి దేని మీద ఉంచాలి? ఈరోజు ఈ చదవబడిన వాక్య భాగంలో మనకు ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన పేరు ఏంటి అంటే మోషే. మోషే కోసం వాక్యంలో ఏమని రాయబడిందంటే అతడు చాలా సుందరుడంట. ఎవరు? మోషే చాలా అందం కలిగిన వ్యక్తి. మోషే ఎలా పుట్టాడంటే చాలా అందంగా పుట్టాడంట. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే గనక ఈ వ్యక్తి మనకి ఎక్కడ కనిపిస్తాడు అంటే నిర్గమకాండంలో కనిపిస్తాడు. మోషే గారు ఎక్కడ కనిపిస్తారు? నిర్గమకాండంలో. ప్రియులారా, చూడండి, నిర్గమకాండము 1వ అధ్యాయానికి మనం వస్తే, నిర్గమకాండం 1వ అధ్యాయానికి మనం వస్తే చూడండి, ఎనిమిదవ వచనం మనం చదివితే, అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తు నేలను ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలవచేయు పితోము రామసేసు పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. ఒకసారి అయితే అసలు విషయం ఏంటి అంటే, ఇప్పుడు యోసేపుని ఎరగని ఒక క్రొత్త రాజు ఆ దేశంలో పరిపాలన చేస్తున్నాడంట. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీ ప్రజలు చాలా జనం ప్రబలిపోతున్నారు, ప్రజలు ఎక్కువైపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఫరో రాజుకి ఏమి ఆలోచన వచ్చిందంటే, ఈ ఇశ్రాయేలీ ప్రజలు కనుక ఎక్కువైపోతే రేపొద్దున్న మన శత్రువు మన మీద దాడి చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తే మనం ఏమైపోతాము? ఓడిపోతాం. వాళ్ళ జనం ఎక్కువైపోతున్నారు, మనం తక్కువైపోతాం. కాబట్టి ఇప్పుడు ఈ రాజు ఒక శాసనాన్ని పెట్టాడు. ఏమనంటే, ఇశ్రాయేలీలలో ఎవరికైతే మగపిల్లలు పుడతారో వాళ్ళందరినీ చంపేయండి. పూర్వకాలంలో పురుడు పోయడానికి ఎవరు ఉండేవారు? మంత్రసానులు ఉండేవారు కదా. ప్రియులారా, ఆలోచించేయండి. ఇప్పుడు ఈ మంత్రసానులకి ఆ రాజు ఒక ఆజ్ఞ ఏం జారీ చేశాడంటే, మీరు ఇశ్రాయేలు ప్రజలకి పురుడు పోయడానికి వెళ్తారు కదా, ప్రసవించే టైంలో మీరు వెళ్తారు కదా, ఏదో రకంగా
ఆడపిల్లలైతే బ్రతకనివ్వండి, మగపిల్లలైతే మీరు ఏం చేయాలి? చంపేయండి. కానుపు పీటల మీద వాళ్ళని చంపేయండి, ఏదో రకంగా చంపేయండి. ప్రియులారా, ఇలాంటి ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు చూడండి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు. ఎన్నో వచనం? 16వ వచనం. 16వ వచనం చూడండి ఒకసారి. అదే 1వ అధ్యాయం 16వ వచనం. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారి కానుపు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకనీయుడని వారితో చెప్పాను. చూసారా ఏమిచ్చాడు రాజు? ఆజ్ఞ ఏమిచ్చాడు? మగపిల్లలైతే చంపేయండి, ఆడపిల్లలైతే గనక బ్రతకనివ్వండి. ప్రియులరా, ఆ మంత్రసానులంట ఎవరికి భయపడ్డారో చూడండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతుకనీయగా. చూడండి ప్రియులరా, ఆ మంత్రసానులు ఎవరికి భయపడ్డారు? అసలు ఎవరికి భయపడాలి? రాజుకు భయపడాలి. రాజుకు భయపడవలసిన ఈ మంత్రసానులు ఎవరికి భయపడ్డారంటే, అమ్మో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు, రేపొద్దున మనం ఆయనకి లెక్క చెప్పాలి. ఎవరికి లెక్క చెప్పాలి? ఈరోజు క్రైస్తవులుగా మనకుందా భయము? సమస్తము దేవుడు చూస్తున్నాడు. అందుకే కదా ఇందాక ఆరాధనలో భక్తుడు పాట రాస్తూ, వెనుకను ముందును పట్టి నీవు నన్ను ఆవరించావు ప్రభు. అబ్బా, ఎంత మంచి పాట రాశాడు కదా. ప్రియులారా, ఆలోచన చేయండి, దేవుడు చూస్తున్నాడనే భయం మనకి కావాలి. ఈ రోజుల్లో దేవుని ప్రజలుగా పిలువబడుతున్న మనకి ఏం లేదంటే దేవుని భయం లేకుండా పోతుంది. ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు కానీ, లేకపోతే ఎవరి కోసమైనా వెనకాల మనం మాట్లాడుకుంటున్నప్పుడు కానీ దేవుడు చూస్తున్నాడనే ఒక ఆలోచన మనకి కలగాలి. ఈ మంత్రసానుల విషయంలో మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ మంత్రసానులు ఎవరికి భయపడ్డారు అంటే దేవునికి భయపడ్డారు. నిజముగా ఈ విషయం రాజుకు గనక తెలిస్తే ముందు ఎవరు చచ్చిపోతారు? ఈ మంత్రసానులు చంపేస్తాడు రాజు. అయినప్పటికీ కూడా వారు ఎవరికి భయపడ్డారో తెలుసా? దేవునికి భయపడారు. ఈరోజు ప్రభువుని ఆరాధన చేసే మనం ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడే వారంగా ఉండాలి. ఈరోజు దేవుని ఆరాధన చేసే మన జీవితంలో మనం ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడే వారంగా ఉండాలి. ఎప్పుడైతే వీళ్ళు దేవునికి భయపడి ఏం చేస్తున్నారంట? ఆ పిల్లల్ని చంపట్లేదు. ఈ విషయం ఎవరికి తెలిసింది తెలుసా? రాజుకు తెలిసింది. రండి చూడండి. ఐగుప్తు రాజు ఆ మంత్రసాలను పిలిపించి, ఇప్పుడు పిలిపించాడు, ఆ మంత్రసాలను పిలిపించి, మీరెందుకు మగ పిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసిత్రి అని అడిగాను. ఈ పని ఎందుకు చేశారని అడిగాడు. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు చూడండి ప్రియులారా, ఏం చెప్తున్నారు తెలుసా? వాళ్ళు ఆ ప్రసవించే టైము వచ్చేసరికి మేము వెళ్దాము ఏదో చేద్దాము అని వెళ్ళేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రసవించేస్తున్నారు. అయ్యా రాజా, మేమేమి చేయలేకపోతున్నాం, అప్పటికే వాళ్ళ చేతిలోకి ఆ శిశువు వచ్చేస్తుంది అని చెప్పి చాలా చాకచక్యంగా మాట్లాడి మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. హల్లెలూయా. ఏం చేశాడంట? ఎవరికి? మంత్రసానులకి. ప్రియులారా, నీ జీవితంలో కార్యము జరగాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి భయపడే వ్యక్తిగా ఉండాలి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నీ జీవితంలో ఎన్ని కష్టాలు గుండా నువ్వు నడిపించబడుతున్నా సరే, దేవుడు నిన్ను అభివృద్ధి చెయ్యాలి అంటే ఎవరికి భయపడాలి? దేవునికి భయపడేటప్పుడు నీ జీవితంలో ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. దేవునికి భయపడాలి అని ఒక నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడు నీ విశ్వాసానికి పరీక్షలు ఖచ్చితంగా వస్తాయి. కానీ నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి భయపడే వ్యక్తిగా ఉండాలి. మంత్రసానులు దేవునికి భయపడ్డారంట. మంత్రసానులు దేవునికి భయపడి ఆ మగపిల్లలందరినీ బ్రతకనిచ్చారంట. అప్పుడు వాళ్ళకి దేవుడు ఏం చేశాడో తెలుసా? వారి వంశాన్ని అభివృద్ధి చేశాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నీ జీవితంలో నీ ద్వారా నీ సంతతి, వారి సంతతి అంటే నీ వంశము ఆశీర్వదించబడాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? మొట్టమొదటిగా ఇంటి యజమానిగా నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఎవరికి భయపడాలి?
కొన్నిసార్లు మన పిల్లలు మన దగ్గర ఉండరు, ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా. మనం ఒక చోట ఉంటే వాళ్ళు ఒక చోట ఉంటారు. కానీ మన దృష్టి అంతా వాళ్ళ మీదే ఉంటుంది. అయ్యో వాళ్ళు ఎలాగున్నారో, వాళ్ళు తిన్నారో ఉన్నారో, ఏం చేస్తున్నారో, రకరకాల ఆలోచనలు మనకు వస్తాయి. కానీ వారు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి అంటే కనుక నువ్వేం చేయాలో తెలుసా? నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా పురుషుడిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. మంత్రస్థానులు దేవునికి భయపడ్డారు. వారి జీవితాన్ని బట్టి దేవుడు వారి వంశాన్ని అభివృద్ధి చేశాడంట. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు, సరే ఇప్పుడు వీళ్ళు దేవునికి భయపడ్డారు. చూడండి ప్రియులారా, ఇప్పుడు 2వ అధ్యాయానికి మనం వస్తే, ఇప్పుడు మోషే చూడండి 2వ అధ్యాయం 1వ వచనం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. ఆ రాజ్యంలో ఏముందని చెప్పాను? మగపిల్లలందరినీ చంపేయండి. మగపిల్లలు కనపడితే చాలు చంపేస్తున్నారు. ఇప్పుడు ఈ భార్యాభర్తలు ఇద్దరు ఒక బాబుకి జన్మనిచ్చారు. ఆ బాబు సుందరుడై ఉండుట చూచి ఎక్కడ చంపేస్తారు అని చెప్పి ఎన్ని నెలలు దాచారంట వాడిని? 3 నెలలు దాచారు. ఎవరు ఈ బాబు అంటే మనం చెప్పుకున్న మోషే గారు మాట. అయితే ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. చిన్నపిల్లల్ని ఎంతకాలం దాయగలమండి? వాళ్ళు ఏడ్చారనుకో, మన ఇంట్లో ఏడిస్తే పక్కన 2 ఇల్లులు అవతలకి వినబడుతుంది చిన్నపిల్లలు కదా. ఇంకా 3 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఈ బాబుని ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళు దాయలేకపోతున్నారు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. దేవుడు వాళ్ళకి ఒక చక్కటి ఆలోచన ఇచ్చాడు. ఒక జమ్ము పెట్టె ఒకటి తయారు చేసి దానికి కీలు పూసేసి ఏం చేశారంటే ఆ బాబుని ఆ పెట్టెలో పెట్టేసి నైలు నదిలో వదిలేశారు. ప్రియులారా, అది ఏ టైం అంటే ఫరో కుమార్తె ఆ నైలు నదికి స్నానం చేయడానికి వచ్చే టైము. ఆ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళాక జాగ్రత్తగా చదవండి. ఆమె స్నానానికి వచ్చినప్పుడు ఈ జమ్ము పెట్టే జాగ్రత్తగా వాటర్లో అలా వెళ్తుంది. ఇప్పుడు మనం చూసాం కదా, మనందరం వచ్చామా గోదావరిని ఈదుకుంటూ వచ్చామా? ఇక్కడ గోదావరి అయిపోయింది కదా. ప్రియులారా, ఆలోచన చేయండి. జాగ్రత్తగా జమ్ము పెట్టే వెళ్తుంది. ఈమె స్నానం చేయడానికి ఆమె చెలికత్తులు వీళ్ళందరూ రేవులోకి దిగారు. దిగ్గానే ఇప్పుడు ఆమెకి ఏదో స్వరం వినిపిస్తుంది. ఏంటి, ఎక్కడో చిన్న బాబు స్వరం వినిపిస్తుంది అని అనుకోగానే ఆ జమ్ము పెట్టె కనబడింది. ఆ జమ్ము పెట్టెని చూడగానే ఎవరైతే ఆ బాబుని జమ్ము పెట్టెలో వదిలేరో, ఎవరామె? మోషే అక్క. ఈమె ఏం చేస్తుందో తెలుసా? అసలు ఈ బాబు ఏమవుతాడు, ఎలాగా, ఏంటి అని చెప్పి జాగ్రత్తగా వదిలేసి ఒక చాటు నుండి చూస్తుందన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఫరో కుమార్తె బాబుని చూసిందో ఇప్పుడు వెంటనే ఈమె వెళ్ళింది. అయ్యా, అమ్మా, ఒక దాదిని ఫరో కుమార్తె చెప్తుంది, నా కోసం ఈ వ్యక్తిని మీరు పెంచండి అని చెప్పగానే, సరేనమ్మా ఒక దాదిని చూడండి అనగానే, ఆ బాబుకి పాలు ఇచ్చి పెంచడానికి ఒక దాదిని చూడండి అనగానే, చూడండి ప్రియులారా, ఒక వ్యక్తి పట్ల దేవుని చిత్తం ఉంటే, ఒక వ్యక్తి పట్ల దేవుని ప్రణాళిక ఉంటే దేవుడు ఆ వ్యక్తిని ఎలాగైనా తప్పిస్తాడు. దానికి నిదర్శనం, దానికి అర్థం ఏంటంటే, మోషేయే చనిపోవలసిన వ్యక్తి, రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆ రాజు ఆజ్ఞ ప్రకారం ఈ వ్యక్తి ఏమైపోవాలి? చనిపోవాలి. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజల మొరను దేవుడు ఆలకించాడు. ఇప్పుడు వీళ్ళకి ఒక నాయకుడు కావాలి. ఎవరికి? ఈ ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలి అంటే వీళ్ళకి ఒక నాయకుడు కావాలి. ఈ నాయకుడు వీరి పక్షంగా వాదన చేయాలి, వీరి పక్షంగా నిలబడాలి. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ మోషేని ఎప్పుడైతే ఆమె చూచిందో, పెంచమందో, నా కొరకు పెంచండి అనగానే ఆ వ్యక్తిని తీసుకెళ్లారు, పెంచారు. చూడండి ప్రియులారా, అలా పెంచబడుతున్న ఆ వ్యక్తి జీవితంలో ఇప్పుడు అందుకే ఆమె అతనికి ఏమని పేరు పెట్టిందంటే మోషే అని పేరు పెట్టింది. మోషే అంటే అర్థం ఏంటో తెలుసా? బయటకు తీయడం లేదా బయటకు లాగడం అని అర్థం అంట. మోషే అంటే అర్థం ఏంటి? నీటిలోంచి తీసిన వ్యక్తి. అంటే నీటిలోంచి బయటికి ఏం చేశారు? లాగారు లేదా నీటిలోంచి బయటికి తీశారు. మోషే అనే పేరుకి అదే అర్థం. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, అంటున్నాడు ఇప్పుడు ఈ మోషే, రండి మన మూలవాక్యానికి మనం వద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక మనం వస్తే అక్కడ అంటున్నాడు కదా, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టిరి. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఈ వ్యక్తి ఎదిగాడు, పెద్దవాడయ్యాడు. అక్కడ అంటున్నాడు చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక మోషే దేన్ని ఎంచుకున్నాడు, దేన్ని ఇష్టపడ్డాడు? మోషే
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. మనం ఎంచుకోగలమా? దేవుని నిమిత్తం ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు, దేవుని నిమిత్తం ఏదైనా నీకు ఒక బాధ కలిగినప్పుడు, దేవుని నిమిత్తం ఏదైనా ఒక నింద నీకు వచ్చినప్పుడు మనం సహించగలుగుతున్నామా? ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే అక్కడ అంటున్నాడు కదా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించెను. ఏది యోచించాడు మోషే అంటే, ఆ వచనంలో చాలా క్లియర్గా రాశాడు, అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే. ఇప్పుడు మోషే ఎవరు కుమారుడయ్యాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడయ్యాడు. ఓకేనా? ఏ శత్రువైతే ఆ రాజును పరిపాలిస్తున్నాడో అతనికి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెకు మోషే దొరికాడు. ఇప్పుడు మోషే ఏం చెప్పుకోవాలి? నేను రాజు కుమారుణ్ణి, నన్ను పెంచుకున్న ఆమె ఎవరో తెలుసా? రాకుమార్తె. కానీ అలా చెప్పుకోవట్లేదు. మోషేకి విషయం అంతా చెప్పుండొచ్చు బహుశా, ఇదిగో బాబు, నువ్వు ఎలా పుట్టావు, నువ్వు ఇలా చనిపోయే వ్యక్తివి, దేవుణ్ణి ఎలా బ్రతికించాడు అని చెప్పి తన తల్లి తన అక్క వీళ్ళందరూ మంచి ట్రైనింగ్ ఇచ్చి ఉండొచ్చు బహుశా మోషేకి. మోషే విషయం అంతా అర్థం చేసుకున్నాడు. ఈరోజు పిల్లలు అలా అర్థం చేసుకుంటున్నారా? తల్లిదండ్రులు బాధ, తల్లిదండ్రుల వేదన. మొన్న ఒక విషయం చూశాను న్యూస్లో, నేను ఫేస్బుక్లోనో సంథింగ్ న్యూస్లోనో నాకంట ఒక విషయం పడింది. ఆ తండ్రి ఆటో డ్రైవరు, బండి కావాలని అడిగితే 2 లక్షల రూపాయలు బండి కొన్నాడంట తండ్రి. ప్రియులారా, ఇంకా చాలా గోలగోల చేస్తుంటే ఆ స్థితి కాదు, స్తోమత కాదు. అయితే 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు బండి కొంటే, ప్రియులారా, బండి కొన్నాడు. ఈడు ర్యాష్గా వెళ్ళాడు, 2 రోజులు అవ్వలేదు, యాక్సిడెంట్ చేశాడు, స్పాట్ డెడ్ అంతే. తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు పిల్లలు ఎలాగ ఉండాలి అంటే, తల్లిదండ్రులు వేదన అర్థం చేసుకునే విధంగా ఉండాలి, తల్లిదండ్రులు బాధ అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఈ రోజున మనం ఆలోచన చేస్తే తల్లిదండ్రులు బాధ పిల్లలు అర్థం చేసుకోవట్లే, తల్లిదండ్రుల ఆవేదన పిల్లలు అర్థం చేసుకోవట్లేదు. పిల్లలు ఎంత అంటే అంత. ప్రియులారా, ఆలోచన చేయండి. కానీ మోషే తల్లి, మోషే అక్క మోషేకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మోషే అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు మోషే అర్థం చేసుకున్నాడు కాబట్టే ఏమన్నాడో తెలుసా? మోషే ఏమనుకున్నాడో తెలుసా? నేను ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవడానికి నాకు ఇష్టం లేదు. దేవుడు నన్ను ఒక ప్రణాళికతో పుట్టించాడు, దేవుడు నన్ను ఒక ప్రణాళికతో ఇక్కడికి నన్ను పెట్టాడు. దేవుని ఉద్దేశాలు వేరు నా యందు. ప్రియులారా, మనము కూడా అసలు మనం ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా, నువ్వు నన్ను ఎందుకు రక్షించుకున్నావు? ఎప్పుడన్నా అడిగారా మీరు దేవుణ్ణి మాట? దేవుడు నువ్వేం అడగాలో తెలుసా? ప్రభువా, లోకంలో నేను అనేక సార్లు అడుగుతాను ప్రభువుని, ప్రభువా, లోకంలో అనేక మంది గనులు ఉన్నారు, లోకంలో ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ విడిచిపెట్టి ఎక్కడో అన్యుడిగా ఉన్న నన్ను, ఎక్కడో ఒక విగ్రహారాధికుడిగా ఉన్న నన్ను నువ్వు ఎందుకు ఎన్నుకున్నావు? నువ్వు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు? నా పట్ల నీ చిత్తం ఏంటి? ఎప్పుడన్నా అడిగారా దేవుణ్ణి మాట? ఒకవేళ అడగకపోతే అడగండి ఈ రోజు నుంచి, ప్రభువా, ఎందుకు నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు? ఏదో వచ్చాను, ఆదివారం గుడికి వస్తున్నాను, ఉపవాస ప్రార్థనకు వస్తున్నాను, ఏదైనా గృహ కూడికలు ఉంటే గృహ కూడికలకి వెళ్తున్నాను, కాన్ఫరెన్స్ ప్రేయర్లో పాల్గొంటున్నాను, ఇదొక్కటే కాదు నేను ఏర్పాటు చేసుకోవడానికి. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల దేవుని చిత్తం ఏదో ఉంది కాబట్టి ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. లేకపోతే మీ వీధిలో ఎంతమంది లేరు? లేకపోతే మీ ఊర్లో ఎంతమంది లేరు? లేకపోతే మీ బంధువుల్లో ఎంతమంది లేరు? వాళ్ళందరినీ వదిలేసి ప్రభు నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మా ఇంట్లో, మా బంధువుల్లో, మా ఊర్లో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ విడిచిపెట్టి ప్రభు నన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మోషే అలా ఆలోచించాడేమో, అయ్యో ఎంతోమంది మగపిల్లలు ఉన్నారే, ఎంతోమంది పిల్లలుండగా ప్రభు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రభు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు అని అనుకుని దేవుని మాటకు లోబడ్డాడు మోషే. ఏమనుకుంటున్నాడో తెలుసా మోషే? ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవడానికి నాకు ఇష్టం లేదు. నిజంగా నేను రాజకుమారుణ్ణి, మా అమ్మ రాకుమార్తె అని మోషే అనుకుంటే కనుక అసలు మోషేకి ఏదైనా తక్కువ అవుతుందా? ఈ శ్రమలన్నీ అనుభవించవలసిన అవసరత మోషేకి ఉందంటారా? ఏమీ లేదు ప్రియులారా. కానీ మోషే ఏమి ఎంచుకున్నాడో తెలుసా? క్రీస్తుతో కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడంట.
దేవుని కోసం నేను నిందలు అనుభవించాలి, దేవుని కోసం బాధలు అనుభవించాలి. ప్రియులారా, దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేరాలి అంటే నువ్వు ఖచ్చితంగా కష్టాల గుండా నువ్వు వెళ్ళాలి. దేవుని చిత్తం నీ యందు నెరవేరాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి. ఇవన్నీ దాటుకుంటూ వెళ్తేనే దేవుని చిత్తం నీ జీవితంలో జరుగుతుంది. ఇలాంటి అనుభవాల్లో నువ్వు నడిపించబడకుండా, ఇలాంటి అనుభవాల్లో నువ్వు వెళ్ళకుండా, నాకు ఆ సింహాసనం కావాలంటే ప్రభు ఎలాగిస్తాడు నీకు ఆ సింహాసనం? మోషే అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? అక్కడ అంటున్నాడు కదా, అల్పకాల పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి, అలాగా ఆలోచించి ఫరో యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా ఎందుకు అలాగ అనుకున్నాడంటే అతని ఎదుట ఒక బహుమానం కనిపిస్తుంది. అతని దృష్టి దేని మీద ఉందో తెలుసా? ఆ బహుమానం మీద ఉంది. ఈరోజు నీ దృష్టి దేని మీద ఉంది? ప్రభు నీ ఎదుట ఒక బహుమానం పెట్టాడు. ప్రభు నీకు ఒక సింహాసనం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రభు నీకు ఆ బంగారు వీధుల్లో నిన్ను తిప్పాలని ఆశపడుతున్నాడు. ప్రభు నీకు ఒక పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఈరోజు నీ దృష్టి దేని మీద ఉంది? మోషే దృష్టి దేని మీద ఉందంటే ఆ సింహాసనం మీద ఉంది. మోషే దృష్టి దేని మీద ఉందంటే ఈ లోకంలో ఉన్న బంగారం మీద, ఈ లోకంలో ఉన్న భోగ భాగ్యాల మీద మోషే దృష్టి లేదు. ప్రియులారా, మోషే దృష్టి దేని మీద ఉంది అని మనం ఆలోచన చేస్తే ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద ఉందంట. దేని మీద ఉంది మోషే దృష్టి? చెప్పండి ఒకసారి. మోషే దృష్టి దేని మీద ఉంది? ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ అవమానాలు ఇవన్నీ భరిస్తే మోషేకు వచ్చే లాభం ఏంటి అంటే ప్రతిఫలంగా ఒక బహుమానం ఉంది. ఈరోజు క్రీస్తుని నమ్ముకున్నందుకు, ఈరోజు ప్రభువుని అంగీకరించినందుకు నువ్వేదైనా ఎవరి చేతైనా హింసించబడుతున్నావా? నువ్వెవరి చేతైనా బాధించబడుతున్నావా? నువ్వెవరి చేతైనా నిందించబడుతున్నావా? నీకో బహుమానం ప్రభు సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఏం సిద్ధపరిచాడు? నీకో బహుమానం ప్రభు సిద్ధపరిచాడు. ఆ బహుమానం మీద నీ దృష్టి ఉండాలి. దేని మీద ఉండాలి నీ దృష్టి? ఒకవేళ ఆ బహుమానం మీద కనుక నీ దృష్టి లేకపోతే, ఈ లోకంలో ఎవరైనా ప్రభు కోసం ఒక మాట అన్నారనుకోండి, కృంగిపోతూ ఉంటాం. ఈ లోకంలో ఎవరైనా ప్రభు నిమిత్తం ఒక నింద నీకేసారనుకోండి, నలిగిపోతూ ఉంటాం. ఒక దైవజనుడు అన్నాడు, నాకు క్రీస్తు నిమిత్తము ఒక నింద 100 అన్నాడు అంతే. ఒక గొప్ప దైవజనుడు ఏమన్నాడు తెలుసా? క్రీస్తు నిమిత్తము ఒక నింద నాకు 100. నీకు ఎవరైనా నీ మీద ఒక నింద వేసారా, నీకు దేవుడు ఎన్ని మార్కులు వేస్తాడో తెలుసా? 100 మార్కులు వేస్తాడు పరలోకంలో. హల్లెలూయా. కాబట్టి నీ దృష్టి దేని మీద ఉండాలో తెలుసా? ఆ బహుమానం మీద ఉండాలి. ఆ బహుమానం మీద ఉండాలి. చూడండి ప్రియులారా, 2 దశలోనికే రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:32. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, శ్రమతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములను జ్ఞాపకము తెచ్చుకొనుడి. అయితే మీరు వెలిగింపబడిన మీదట. ఇప్పుడు నీవెవరు అంటే వెలిగించబడిన వ్యక్తివి. ఒకప్పుడు చీకట్లో ఉన్న నిన్ను, ఒకప్పుడు పాపములో ఉన్న నిన్ను ప్రభు ఏం చేశాడు? వెలిగించాడా? వెలిగించలేదా? ఆయన మనల్ని వెలిగించాడు కాబట్టే మనం ఇక్కడ కూర్చున్నాం. ఆయన చేత మనం వెలిగించబడకపోతే ఇంకా మనం లోకంలోనే ఉండేవాళ్ళం, ఇంకా మనం పాపంలోనే ఉండేవాళ్ళం, ఇంకా విగ్రహారాధన అలాంటి ఆచార సంబంధమైన అనుభవాల్లోనే మనం ఉండేవాళ్ళం. ప్రియులారా, ప్రభు మనల్ని వెలిగించాడు కాబట్టి ఈరోజు మనం ఆయన సన్నిధిలో కూర్చున్నాం. ఇక్కడ అంటున్నాడు కదా, శ్రమలతో కూడిన గొప్ప. ఇప్పుడు వెలిగింపబడిన నీకేమొస్తుందంటే శ్రమలతో కూడిన గొప్ప పోరాటం వస్తుంది. క్రైస్తవ జీవితం అనేది ఒక గొప్ప పోరాటం. ఏంటి క్రైస్తవ జీవితం అనేది? ఏంటి? ఒక గొప్ప పోరాటం. ఖచ్చితంగా నీ జీవితంలో పోరాటాలు వస్తాయి. కానీ ఈ పోరాటాల్లో మనం ఏం చేయాలంటే పరిగెత్తి పోరాడే వారంగా మనం ఉండాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే యేసుప్రభు అనగానే ఆశీర్వాదాలు, యేసుప్రభు అనగానే స్వస్థతలు, యేసుప్రభు అనగానే మేలులు చేసే దేవుడుగానే కనబడుతున్నాడు చాలామందికి. ఈ లోక సంబంధమైన మేలుల కోసమే చాలామంది ప్రభు దగ్గరికి వస్తున్నారు. కానీ నీవు నేను ప్రభుని ఎందుకు నమ్ముకోవాలో తెలుసా? పర సంబంధమైన ఆశీర్వాదం కోసం మనం నమ్ముకోవాలి. ఎప్పుడైతే పర సంబంధమైన ఆశీర్వాదం కోసం మనం ప్రభుని నమ్ముకుంటామో ఈ లోకంలో నీకు ఏం కావాలో ప్రభు ఇస్తాడు. అవునా కదా? మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా పాఠాలు సరిగ్గా చదవట్లేదు అనుకోండి, స్కూల్లో
టీచర్స్ ఇచ్చిన అప్పచెప్పట్లేదు అనుకోండి, మనం ఏం చెప్తాం? ఇదిగో ఈ క్వశ్చన్ చదివి అప్పచెప్పే, నేను నీకు చాక్లెట్ ఇస్తాను అంటాం. వాడు దేనికోసం చదువుతాడు? దేనికోసం చదువుతాడు? నిజంగా క్వశ్చన్ చదవాలని ఉద్దేశంతో చదవడు, చాక్లెట్ వస్తుంది కాబట్టి చదువుతాడు. అలాగే ప్రియులారా, మనం పరసంబంధమైన ఆశీర్వాదం కోసం మనం వేచి చూస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ లోకంలో నీకు ఏం కావాలో అవన్నీ ఇస్తాడు. మనం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం మనం చూసామనుకోండి, దేవుడు మన జీవితంలో కార్యం చేయడు. దేనికోసం నీ ఆశ కలిగి ఉండాలి? పర సంబంధమైన ఆశీర్వాదాల కోసం ప్రియులరా. చూడండి, 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదివితే, దశలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చదవండి. 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి చదవండి. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే అంటున్నాడు కదా, మొదటి మాటలో అంటున్నాడు, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ప్రభుని నమ్ముకున్నాక మన విశ్వాసం ఎలాగుండాలి అంటే అభివృద్ధి చెందేదిగా ఉండాలి. చూడండి, ఒక వ్యాపారస్తుడు కానీ ఒక ఉద్యోగస్తుడు కానీ తన చేసే పనిలో ఏం కోరుకుంటాడు? మేము అభివృద్ధి కోరుకోవట్లేదండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరిని ఉంటారా? చిన్నదైనా పెద్దదైనా, అది వ్యాపారమైన ఉద్యోగమైనా, మనం చేసే పనిలో మనం ఏం కోరుకుంటామంటే అభివృద్ధి కోరుకుంటాం. మన విశ్వాస జీవితంలో కూడా మనం ఏం కోరుకోవాలో తెలుసా? అభివృద్ధి కోరుకోవాలి. ఎప్పుడు అదే చిన్ని ప్రార్థన, ఎప్పుడు ఆ కొద్దిసేపే భక్తి కాదు ప్రియులారా. విశ్వాసములో మన స్థాయి దినదినము ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. ఒకవేళ అలాగ అభివృద్ధి చెందకపోతే కనుక ఎప్పుడు అదే పరిస్థితిలో మనం ఉంటాం. మన జీవితంలో ఏమీ మార్పు అనేది ఉండదు, ఆశీర్వాదం అనేది మనం చూడం. కానీ ఇక్కడ మోషే పెద్దవాడు అయ్యే కొద్దీ అతని విశ్వాస జీవితంలో ఏం చూస్తున్నాం? మనం అభివృద్ధి చూస్తున్నాం. అభివృద్ధి చూస్తున్నాం కాబట్టే అతడు ఏం కోరుకున్నాడో తెలుసా? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. ఒకవేళ అతని జీవితంలో అభివృద్ధి లేదనుకోండి, అతను ఏం కోరుకుంటాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోవడానికే కోరుకుంటాడు అతను. కానీ అతని జీవితంలో ఏముందో తెలుసా? అభివృద్ధి ఉంది ప్రియులారా. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడమై ఉండుము. మోషే దేని విషయంలో పాలివాడై ఉన్నాడంటే ప్రభు యొక్క పనిలో పాలివాడై ఉన్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో దేంట్లో పాలివారమై ఉండాలి? శ్రమానుభవములో. దేవుని పిల్లలతో పాటు మనం శ్రమ అనుభవించే విషయంలో, సువార్త విషయంలో ఎలాగుండాలి? మనము పాలివారమై ఉండాలి. ప్రభు కోసం ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు, ప్రభు కోసం ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ శ్రమ అనుభవాల్లో మనం సాగిపోయే వారముగా ఉండాలి. అక్కడ అంటున్నాడు కదా, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడమై ఉండుము. ప్రియులారా, మనం ఏం చేయాలి? చూడండి, మొదటి పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చూస్తే, పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదివితే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.
నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుటకు కారణమగును. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు కదా, ఈ శ్రమలు ఎంతకాలం ఉంటాయంట? అది అండర్లైన్ చేసుకోండి. మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? కొంచెము కాలము. ఏమంటున్నాడండి అక్కడ? ఇందువలన మీరు మిక్కిలి ఆనందించినారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఎంతకాలం మీకు దుఃఖం కలుగుద్దంట? కొంచెం కాలం. మీ పక్కలతో చెప్పండి, కొంచెం కాలమే దుఃఖం అని చెప్పండి. కొంచెం కాలమే దుఃఖం, కొంచెం కాలమే బాధ, కొంచెం కాలమే శోధన. ఎంత? ఈ కొంచెం మనకి అంతలా కనిపిస్తుంది కదా. ఈ కొంచెం మనకి ఎలా కనిపిస్తుంది? చాలా ఎక్కువగా. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ కొంచెం కాలము శ్రమను మోషే అనుభవించాడు. ఈ కొంచెం కాలం శ్రమను మోషే అనుభవించాడు కాబట్టే మోషే ఏం చేశాడో తెలుసా? మోషే ఒక బహుమానం కొరకు వేచి ఉన్నాడు. ఈ రోజున నీకు కలిగే వేదన, నీకు కలిగే బాధ, నీకు కలిగే శోధన, ఇవన్నీ ఎంతకాలము? కొంచెం కాలమే, ఎక్కువ కాలం కాదు. నీ కొరకు ప్రభు ఒక బహుమానాన్ని సిద్ధపరిచాడు. ఆ బహుమానం మీద నీ దృష్టి ఉంచాలి. నీ దృష్టి ఆ బహుమానం మీద ఉంచితే నీకు ఇవన్నీ ఎలా కనిపిస్తాయి? కొంచెం కాలమే, కొంచెం కాలమే. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ కొంచెం కాలం ఉండే శ్రమల్లో, ఈ కొంచెం కాలం కలిగే బాధలో మనం ఒకవేళ కృంగిపోయి నీరసిల్లిపోయి ప్రభువులోంచి తొలగిపోతే ఆ బహుమానం ప్రభువు మనకివ్వడు. కాబట్టి మన దృష్టి దేని మీద ఉండాలని చెప్పాను? మోషే దృష్టి దేని మీద ఉంది? ఆ బహుమానం మీద ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా ఈ కొంచెం కాలం ఉండే శ్రమలకు భయపడొద్దు, ఈ కొంచెం కాలం ఉండే బాధలకు భయపడొద్దు, ఈ కొంచెం కాలం ఉండే దుఃఖానికి నువ్వు కృంగిపోవద్దు. ప్రియులారా, ఈ కొంచెం కాలం ఉండే బాధల్లో నువ్వు ఎవరి వైపు చూడాలో తెలుసా? సకలము చేయగల దేవుని వైపు మన చేతులు ఎత్తేవారముగా ఉండాలి. హల్లెలూయా. ఎవరి వైపు మన చేతులు ఎత్తాలి? మనుషుల వైపు కాదు, దేవుని వైపు చేతులు ఎత్తాలి. ఏ వ్యక్తి అయితే దేవుని వైపు చేతులు ఎత్తుతారో, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారి జీవితంలో దేవుడు కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఆలోచన చేయండి. కొంచెం కాలమే దుఃఖం అంటున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదివితే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఎవరితో శ్రమ పడాలంట? యేసు ప్రభు దేవుడండి. ఆయన హ్యాపీగా మంచి పెద్ద కిరీటం పెట్టుకొని, ఓకేనా, ఒంటి నిండా బంగారం పెట్టుకొని హ్యాపీగా కూర్చుని మనం బాధలు పడుతుంటే ఆయన సంతోషించే దేవుడు. అలా ఉంటాడా మన దేవుడు? ఆయనకి శోధన అంటే ఏంటో తెలీదా? ఆయనకి బాధ అంటే ఏంటో తెలీదా? ఆయనకి కన్నీరేంటో తెలీదా? ప్రియులారా, ఆయన మనవలే బాధపడ్డాడు. యేసు ప్రభు నరావతారిగా ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి అంటే, నీవు అనుభవించే బాధ ఏంటో ఆయనకు తెలుసు, ఎందుకంటే ఆయన కూడా బాధ అనుభవించాడు. నీవు అనుభవించే శోధన ఏంటో ఆయనకు తెలుసు, ఎందుకంటే సాతాను ఆయన్ని కూడా శోధించింది. నువ్వు కార్చే కన్నీరేంటో ఆయనకు తెలుసు, ఎందుకంటే ఆయన మనవలే కన్నీరు కార్చాడు. ప్రియులరా, ఆయన మనిషిగా ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ లోకంలో దేవుడు అని పిలువబడే వాళ్ళు చెప్పబడుతున్నట్లుగా ఆయన కూడా చక్కగా ఒక పెద్ద కిరీటం పెట్టుకొని, మంచిగా వస్త్రాలు వేసుకుని, మంచిగా ఒంటి నిండా బంగారాలు పెట్టుకొని అలా లేడు ఆయన. ఆయన ఎలాగున్నాడో తెలుసా? మన బాధ అనుభవించడానికి ఈ లోకానికి వచ్చాడు, మన వలె శోధించబడ్డానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నువ్వు ఎలాంటి బాధపడుతున్నావో ఆయనకు తెలుసు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు, నువ్వు ఎలాంటి కన్నీరు కారుస్తున్నావో, ఏ సిచ్యువేషన్లో నువ్వు బాధపడుతున్నావో సమస్తము ఆయన ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరు? సమస్తము ఎరిగిన దేవుడు. ప్రియులారా, ఇక్కడ అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఇప్పుడు మనం పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు ప్రభు ఏమంటాడో తెలుసా? రా,
నా కుమారుడరా, నా కోసం నువ్వు ఎన్ని శ్రమలు పడ్డావో, నా కోసం నువ్వు ఎన్ని నిందలు పడ్డావో, నా కోసం నువ్వు ఎన్ని బాధలు పడ్డావో, రా, నీవు నా తోటి వారసుడవు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒకవేళ శ్రమల గుండా, కన్నీటి గుండా, బాధ గుండా నువ్వు వెళ్తున్నట్లయితే గనక నువ్వెవరివో తెలుసా? క్రీస్తు తోటి వారసులము. చెప్పండి, ఒకరికో అందరూ చెప్పుకోండి, నేను క్రీస్తు తోటి వారసుడను, నేను క్రీస్తు తోడి వారసురాలను. ప్రియులారా, మనము క్రీస్తు తోడి వారసులము. ఈ లోకంలో ఎవరైనా దేవుడిగా పిలువబడేవారు నీవు నేను సమానమని ఎవరన్నా చెప్పారా? ఆలోచన చేయండి. ప్రభువు చెప్తున్నాడు, నీవు నేను ఒకటే. అందుకే ఆయన మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆయనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మనలో పరిశుద్ధాత్మ దేవుడుగా ఆయన నీలో నివసించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, నేను మీతో మీ మధ్య నివసించినట్లు. ఎవరి మధ్య అంట? మనుష్యుల మధ్య దేవుడు నివసించడం ఎక్కడైనా సాధ్యమంటారా? కానీ ఆయన అంటున్నాడు, నేను మీ మధ్య నివసిస్తాను, నేను మీలో నివసిస్తాను అంటాడు కీర్తనలో. ఇది నేను కోరిన స్థానము, ఎక్కడనే నేను నివసించదను. ఎక్కడంటే ఎక్కడైతే ఆయన భక్తులు ఉంటారో, ఎక్కడైతే ఆయన ఆరాధన చేస్తారో, ఎవరైతే వారి హృదయములో ప్రభువుకు స్థానం ఇస్తారో, వారి హృదయములో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము ఆయన తోటి పనివారముగా, ఆయన తోటి వారముగా మనం ఉన్నాము అని దేవుని వాక్యం అంటుంది కదా. చూడండి, మొదటి పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివితే, పేతురుకు రాసిన మొదటి పత్రిక 4:12, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి ఏమంటున్నాడండి? అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎంత చక్కటి మాట, ఎంత క్లియర్గా రాయించాడో పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, మీకు శ్రమలు వచ్చినప్పుడు, మీకు బాధలు వచ్చినప్పుడు ఏదో వింత కలిగిపోయింది, మీకు ఏదో వింత జరిగిపోయిందని మీరు ఆశ్చర్యపడకండి. ఏదో ఒక వింతని చూసినట్టు మీకు వచ్చే శ్రమ, మీకు వచ్చే బాధ, వాటిని చూసి మీరు భయపడకండి. ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడండి అక్కడ? మీరు ఆశ్చర్యపడకండి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. మీరు ఆ బహుమానాన్ని చూసినప్పుడు, మీరు దేవుడు మీకు ఇచ్చే ఆ బహుమానాన్ని చూసినప్పుడు, మీ దృష్టి దాని మీద ఉన్నప్పుడు ఈ లోకంలో వచ్చిన శ్రమలు ఇవన్నీ చూసి మీరు ఆశ్చర్యపడిపోరు, భయపడిపోరు, బాధపడిపోరు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడండి అక్కడ? క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము. ఇప్పుడు మీకు ఆ బహుమానం మీ కళ్ళ ముందు కనబడితే మీకు ఏమనిపిస్తుంది? మీ హృదయం దేంతో నింపబడుతుంది? సంతోషంతో నింపబడుతుంది కదా. ఈ లోకంలో ఏదైనా పోటీల్లో పాల్గొన్నప్పుడు ఒక రన్నింగ్ చేసే వ్యక్తి కానీ, లేకపోతే ఒక ఏదైనా గేమ్స్ ఆడే వ్యక్తులు కానీ, వాళ్ళు సంతోషంతో ఎప్పుడు ఆడగలుగుతారు? వారి ఎదుట ఒక బహుమానం ఉంటుంది. ఉన్న టీంలన్నిటికీ ఒక బహుమానం ఉంటుంది కదా. ఈ టీమ్స్ అన్నీ కూడా ఆ ఒక్క బహుమానం కోసం ఏం చేస్తారు? కష్టపడతారు. ఏ టీంకి ఆ టీమే, నాకు కావాలి, అది నాకు కావాలి, నేను సంపాదించాలి, ఎలాగైనా అది నేను పొందుకోవాలి అనుకుని వాళ్ళు ఏం చేస్తారు? శ్రమ పడతారు, బాధపడతారు. కష్టమైన, నష్టమైనా సరే, అది ఎలాగైనా సరే. ప్రియులారా, ఆలోచించేయండి. అది ఆ బహుమానం గెలుచుకున్నాక, అది నెగ్గేసాక, ఆ కప్పు పట్టుకున్నప్పుడు ఈ గెలిచిన వ్యక్తులు ముందు పడిన బాధ ఏమైనా గుర్తుంటుందా వాళ్ళకి? వెంటనే మర్చిపోతారు. నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా ఆ కప్పు అంటే ఆ బహుమానం మనం చూసినప్పుడు, ఆ బహుమానం మనం పొందుకున్నప్పుడు ఈ లోకంలో పడిన బాధ, కష్టము, నష్టము ఇవన్నీ మనం ఏమైపోతామో తెలుసా? మరిచిపోతాం. మోషే అదే చేస్తున్నాడు. చాలా కష్టం, రాజుకు వ్యతిరేకంగా నిలబడవలసిన పరిస్థితి.
రాజు వైపు ఉంటే మోషేకి అన్ని సుఖ సంతోషాలే, మోషేకి అన్ని భోగభాగ్యాలే. అయినప్పటికీ అవి నాకొద్దు, అవి ఏమీ నాకొద్దు, నా ప్రజలు నాకు ముఖ్యం. ఇశ్రాయేలు ప్రజలు, మోషే అంట వారి శ్రమని చూడలేకపోయాడంట ప్రియులారా. మోషే అంట ఆ ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న బాధని చూడలేకపోయేవాడంట. ఎంతైనా ఉంటుంది కదండి రక్తం. ఎవరి రక్తం? పేరు ఫరో కుమార్తెదైనా రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఇశ్రాయేల్ రక్తమే కదా. ఆ హెబ్రీల కుమార్తెలకు పుట్టిన వ్యక్తే కదా. తన స్వజనులు, తన సొంత ప్రజలు నలిగిపోతుంటే, ఆ హింసలకు గురవుతుంటే మోషే నిర్ణయించుకున్నాడు, శ్రమ అయినా పర్వాలేదు, నా ప్రజల కొరకు నేను నిలబడాలి. ఈరోజు ఇశ్రాయేలు ఆ ప్రజలకి దేవునికి మధ్యలో ఒక మధ్యవర్తిగా మోషే నిలబడ్డాడు. ఈరోజు నీ స్వజనుల కొరకు నువ్వు దేవుని దగ్గర నువ్వు నిలబడగలవా? నరకానికి వెళ్ళిపోయే నీ స్వజనుల కొరకు, బాధలు పడుతున్న నీ స్వజనుల కొరకు, నాశనానికి వెళ్ళిపోతున్న నీ స్వజనుల కొరకు ప్రభు దగ్గర నిలబడగలవా? ప్రభువా నేనున్నాను ప్రభువా, కష్టమైన, నష్టమైన, బాధైన, వ్యాధనైనా నేను నీ పక్షముగా నిలబడతాను ప్రభువా అని నువ్వు ఒక నిర్ణయం తీసుకోగలవా? మోషేలాగా ఆలోచన చేయండి. ఒకవేళ నువ్వు అలాంటి నిర్ణయం తీసుకుంటే నీకు దేవుడు ఒక మంచి బహుమానాన్ని సిద్ధపరిచాడు ఆయన. హల్లెలూయా. నీవు అలాంటి నిర్ణయం తీసుకోగలిగితే ఒక గొప్ప బహుమానాన్ని నీకు సిద్ధపరిచాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ అన్నాడు కదా మత్తయి సువార్త 5:10-12 అంటాడు. టైం లేదు, నేను చెప్తున్నాను. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. ఎందుకు సంతోషించి ఆనందించాలి అంటే పరలోకములో మీ ఫలం అధికమవుతుంది. ఎక్కడ? మనం అనుకుంటాం ఈ లోకంలో నాకు ఏం కలిగిందండి. నిన్న నేను ఆఫీస్లో వర్క్ నిమిత్తం ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు నేను ఒక ఆమెకి ప్రభు కోసం చెప్తున్నాను. ఆమె అంటుంది, నేను సంవత్సరం తిరిగానండి చర్చ్కి, ఏదో ఒక సమస్య కోసం, నాకు ఏమీ జరగలేదండి, మళ్ళీ నేను చర్చ్కి వెళ్ళడం మానేశానండి అంది. నేను అన్నాను, అమ్మా నువ్వు ఈ లోకంలో జరిగే బాధలకు, ఇబ్బందుల కోసమే కనుక నువ్వు చర్చ్కి వెళ్తే అది కాదు ముఖ్యం. నీ ఆత్మని రక్షించే దేవుడు ఆయన, నీకు పరలోకం ఇచ్చే దేవుడు ఆయన. ఈ లోకంలో నీకు ఏమి చేసినా చెయ్యకపోయినా నీ ఆత్మని రక్షించే దేవుడు, నీకు పరలోకం ఇచ్చే దేవుడు. కాబట్టి నువ్వు యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలో తెలుసా? మోక్షానికి వెళ్ళాలంటే నువ్వు యేసుప్రభుని నమ్ముకోవాలి. మోక్ష ప్రాప్తి కొరకు నువ్వు యేసుప్రభుని నమ్ముకోవాలి. నువ్వు ఫస్ట్ యేసుప్రభు దగ్గరికి రా, మారు మనసు పొందు, పశ్చాత్తాపడు. అప్పుడు దేవుడు నీకు ఏం కావాలో అన్నీ చేస్తాడు. కానీ ఈ లోక సంబంధమైన అవసరాల కోసమే కనుక నువ్వు ప్రభు దగ్గరికి వస్తే అది ముఖ్యం కాదని చెప్పి నేను చెప్పడం జరిగేది. ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. ప్రభు నిమిత్తము, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి, నిందించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీ ఫలము పరలోకములో అధికమవుతుంది. ఏం చెప్తున్నాడు? మీరు సంతోషించి ఆనందించండి. ప్రభు కోసం మోషే వలె మనం శ్రమలు అనుభవించే వ్యక్తిగా ఉండాలి. సద్భక్తితో భక్తి చేసేవారికి ఏమొస్తాయంట? చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివితే, సద్భక్తితో 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. క్లియర్గా చెప్పాడు ప్రభు. మీరు యథార్థమైన భక్తి చేస్తే, మీరు నిజమైన భక్తి చేస్తే మీకు ఏమొస్తుంది అన్నాడు? ఆశీర్వాదాలు వస్తాయన్నాడా? మనుషులందరూ మిమ్మల్ని పొగుడుతారన్నారా? మీ ఆఫీసులో మిమ్మల్ని పొగుడుతారా? మీరు పనికి వెళ్ళే ప్రదేశంలో మిమ్మల్ని పొగుడుతారా? పొగడరు. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారు ఏం పొందుతారంట? ఒక మాట గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నీ జీవితంలో హింస పొందుతున్నావు అంటే, నీ జీవితంలో నువ్వు ప్రభు నిమిత్తం బాధలు అనుభవిస్తున్నావు అంటే నువ్వు సద్భక్తి చేస్తున్నావని అర్థమవుతుందా? ఎవరో చెప్పక్కర్లా, ఏ విషయం నువ్వు అర్థం చేసుకోవాలంటే ఎవరెవరో నీకు ఏమీ చెప్పక్కర్లా. నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయి, నీ జీవితంలో నిందలు వస్తున్నాయి, నీ జీవితంలో అవమానాలు కలుగుతున్నాయి అంటే నువ్వు కరెక్ట్గా భక్తి చేస్తున్నావని అర్థం. అసలు ఏమీ లేవండి, నా భక్తి జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుందండి అంటే ఎక్కడో నువ్వు తప్పేవని అర్థం. గుర్తుపెట్టుకోండి. నువ్వు నిజంగా సద్భక్తి చేయాలి అంటే ప్రతి విషయంలోనే నీకు శ్రమ వస్తుంది. నీ ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంది, నలుగురు 4 మాటలు మాట్లాడతారు. ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు.
అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించాలి నువ్వు. నో, దేవుని వాక్యం ఏం చెప్తే నేను అదే చేస్తాను. దేవుని వాక్యంలో ఎలాగుంటే నేను అలాగే ఉంటాను. మొన్న మేము మాటేరు వెళ్ళాం కదా ప్రియులరా. సువర్ణని మా మమ్మీకి కార్డు ఇమ్మన్నాను అనమాట. కార్డులు ఇవ్వడానికి మేము మాటేరు వెళ్ళినప్పుడు ఫస్ట్ మా మమ్మీకి ఇవి అన్నాను. అంటే అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాం కదా అంటే మా మమ్మీ అన్నారు, నో నేను తీసుకోను, ఎవరికైనా ఇవ్వండి. ఆమె సెంటిమెంట్తో అలా మాట్లాడింది. అప్పుడు నేను ఏమన్నానో తెలుసా? ఫస్ట్ నీకే ఇస్తాము, నువ్వే తీసుకోవాలని చెప్పి బలవంతంగా ఆమె చేతిలో పెట్టామన్నమాట. దేవుని వాక్యం అంటుంది, వెధవరాలి పక్షంగా నేను వ్యాజ్యమాడతాను. మన దేవుడు ఎవరో తెలుసా? వెధవరాలి పక్షముగా ఆయన వ్యాజ్యమాడే దేవుడు. చాలాసార్లు ప్రియులారా, నేను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎవరైనా వెధవరాలు వచ్చిందనుకోండి, ఆమె అలా పక్కకు తప్పుకుంటాను, నేను చూస్తాను. కావాలని మీరే రావాలని నేను చెప్తాను. ఎందుకంటే నా దేవుడు ఆమె పక్షంగా ఉన్నాడు. నా దేవుడు ఆమె పక్షముగా వ్యాజ్యమాడుతున్నాడు. ఈ లోకంలో అన్నీ మంచిగా ఉన్న వాళ్ళకి, అన్నీ బాగున్న వాళ్ళ పక్షంలో దేవుడు ఉండడు ప్రియులారా. ఎవరైతే నలుగుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, లోకంలో ఈమె వెధవరాలు, లేకపోతే లోకంలో ఈమెకు ఒక నింద ఉంది అని అలాంటి బాధపడే వారి పక్షముగానే నా దేవుడు వ్యాజ్యమాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ లోకం ఏమంటది? దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. కానీ నా ప్రభు ఏమన్నాడు తెలుసా? వ్యభిచారపు స్త్రీని ఏమన్నాడు ఆయన? అమ్మా, బా ఎంత మంచి మాట అండి. అసలు ఆమె జీవితము, ఆమె పశ్చాత్తాపడడానికి గల కారణం అదేనేమో మొదట అడుగు. మనమైతే ఏమంటాం? అమ్మో మమ్మల్ని ముట్టుకోకు, మాతో మాట్లాడకు, అసలు నీతో మాట్లాడితేనే మాకు పాపం అంటుకుపోద్ది అంటాం మనం. కానీ ప్రభు అన్నాడు, అమ్మా ఆ ఒక్క మాటతో ప్రియులరా ఆమె జీవితము పిండబడింది, ఆమె జీవితం గుచ్చుకుందంతే. దేవుని అమ్మ అనే మాట ఆమె పాపస్థితిని అంతా బయటికి తీసుకొచ్చింది. ఆమె జీవితం అంతా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంది, అక్కడికక్కడే పాపాన్ని విడిచిపెట్టింది ప్రియులారా. ఈరోజు మనము కూడా ఏం చేయాలో తెలుసా? సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి అన్ని శ్రమలు వస్తాయి, అన్ని నిందలు వస్తాయి, అన్ని అవమానాలు వస్తాయి. కానీ నీ జీవితంలో ఏమి హ్యాపీగా వెళ్ళిపోతుంది అంటే కనుక నువ్వెక్కడో తప్పేవనే అర్థం. ఎక్కడో సరిగ్గా భక్తి చేయట్లేదు, ఎక్కడో వాక్యపు వెలుగులో నువ్వు లేవు. ఒకవేళ నువ్వు వాక్యపు వెలుగులో వెళ్తూ ఉంటే కనుక నీ జీవితంలో శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, క్రీస్తు కోసం బాధలు వస్తాయి. దైవజనుడు భక్సింగ్ గారు ఆయన ఒక్కఆయనే ప్రభుని నమ్ముకున్నాడు. తన ఇంట్లో తన మతంలో సిక్కు మతంలోంచి సింగుల కులంలోంచి అతను ఒక్కడే ప్రభుని నమ్ముకున్నాడు ప్రియులారా. అతన్ని ప్రభులోంచి ఆయన్ని బయటికి తీసుకురావడానికి ఆయన ఎన్నిసార్లు పాములతో కనిపించేవారంట అతన్ని. ఎవరు? ఇంట్లో వాళ్ళే. కొన్నిసార్లు విషం కలిపేసి పెట్టేవారంట. దేవుని వాక్యం అంటుంది కదా, మీరు విషకరమైంది ఏది త్రాగినను మీకు హాని కలగదు. అలాగన్నాను కదని బలవంతంగా తాగమంటే అది కాదు ప్రియులారా ప్రభు చెప్పేది. దేవుని నామం నిమిత్తం అతను బలవంతంగా తాగలేదు, చచ్చిపోదామని తాగలేదు, అతన్ని చంపేద్దామని ప్రభుని నమ్ముకున్న కారణాన్ని బట్టి తన స్వజనులు, బంధువులు, తల్లిదండ్రులు అనేక మార్లు తన తినే తిండిలో పాయిజన్ కలిపి ఇచ్చేవారంట. కానీ సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి ఏమొస్తాయని చెప్పాను? శ్రమలు వస్తాయి. ఇప్పుడు మోషే జీవితంలో ఎన్నో శ్రమలు, అవమానాలు, నిందల గుండా వెళ్తుంటే అతడు దేని మీద తన దృష్టి ఉంచాడంటే, రెండవది, మొదటిది ప్రియులారా విశ్వాసమును బట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని మొదటిది. రెండవది, అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడంట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదివితే, కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరం. ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, మీరు ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు ఈ శ్రమలు, బాధలు ఇవన్నీ అనుభవిస్తే దానికి ప్రతిఫలముగా దేవుడు ఏమిస్తానంటున్నాడు? చిన్న బహుమానం అనట్లా, గొప్ప బహుమానం అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న బహుమానం కాదు, ప్రభువునికి ఇచ్చే కొంచెం ఆశీర్వాదం కాదు. ఆ మంత్రసానులు ప్రభువుకు భయపడ్డారంట. ఆ భయపడిన కారణాన్ని బట్టి వారి వంశాన్నే దేవుడు అభివృద్ధి చేశాడు. మరి నువ్వు శ్రమలు అనుభవించినప్పుడు, నువ్వు బాధలు అనుభవించినప్పుడు, నువ్వు శోధనల గుండా నడిపించబడుతున్నప్పుడు ప్రభువు నిన్ను ఆశీర్వదించడా, నీకు గొప్ప బహుమానం ఇవ్వడా అంటే ఆయన అంటున్నాడు, గొప్ప బహుమానాన్ని నేను ఇస్తానంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7, అయినను ఏమేమి నాకు లాభకరమై ఉన్నవో
పౌలు అంటున్నాడు, ఏమేమి నాకు లాభకరంగా ఉన్నాయో వాటిని నేను క్రీస్తు నిమిత్తము ఎలా ఎంచుకున్నాడంట? నష్టంగా ఎంచుకున్నాడంట. క్రీస్తు నిమిత్తం ఎలా ఎంచుకున్నాడు? లాభకరమైనవి క్రీస్తు కోసం నష్టంగా ఎంచుకున్నాడంట. ప్రియులారా, ఎవరు చేయగలరా పని? ఎవరైనా మన దగ్గరకు వచ్చి నువ్వు ప్రభుని విడిచిపెట్టే, నీకు ₹1,00,00,000 ఇస్తానన్నారు అనుకోండి, సపోజ్, మనం వెంటనే ఏం చేస్తాం? విడిచిపెట్టేస్తాం కదా. చాలాసార్లు చిన్న చిన్న విషయాల్లోనే క్రీస్తుని పక్కన పెట్టేస్తూ ఉంటాం. చిన్న పని విషయంలోనే క్రీస్తుని పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ పౌలంట క్రీస్తు విషయమై ఏమేమి లాభకరంగా ఉన్నాయో వాటన్నిటినీ నష్టపరుచుకున్నాడంట. మోషేలాగా. మోషేకి తిన్నంత తిండి, కట్టుకున్నంత వస్త్రాలు, నేను పలానా కుమారుణ్ణి. ప్రియులరా, ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. మోడీ గారు మీ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని దత్తత తీసుకుంటాను, యేసుప్రభుని విడిచిపెట్టి అంటే మనం వెంటనే యేసుప్రభుని విడిచిపెడతామా? విడిచిపెట్టమా? విడిచిపెట్టరా? ఎవరు? దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి. ఇప్పుడు ఆ ప్రధానమంత్రి మిమ్మల్ని దత్తత తీసుకుంటే మీరు అతనికి వారసులు అవుతారు. అతనికి కలిగిన ఆస్తిలో మీకు వాటా వస్తుంది. అవసరమైతే మిమ్మల్ని ఒక సెంట్రల్ మినిస్టర్ కూడా చేస్తాడు అతను కదా. ఇన్నున్నాయి ఆశీర్వాదాలు. ఇన్ని ఆశీర్వాదాలను వద్దంటారా మీరు? మనమే మొదటి లైన్లో ఉంటాం. కానీ ప్రియులారా, మోషేకి ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నా, మోషే జీవితంలో ఇన్ని అనుభవాలు ఎదురుగా కనబడుతున్నా కూడా కనబడని ఆ బహుమానం మీద మోషే దృష్టి ఉంది. బహుమానం మోషేకి ఏమైనా కనబడుతుందా? మనమైతే ఏమనుకుంటాం? ఇవన్నీ అయిపోయాక తర్వాత చూద్దాంలే ఆ సంగతే అని అనుకుంటాం. కానీ మోషే కనబడని బహుమానం మీద దృష్టి పెట్టాడు. మోషే కనబడని ఆశీర్వాదం మీద దృష్టి పెట్టాడు. ప్రియులారా, నా జీవితంలో కూడా విశ్వాసం అనేది, అందుకే అంటున్నాడు కదా, మనం చదువుకున్న గతం నుంచి మనం ధ్యానిస్తున్నాం. హెబ్రీ 11:1 అంటాడు, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపములు అదృశ్యమైనవి. అంటే అదృశ్యం అంటే కనబడవు, కానీ అవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది అంటాడు విశ్వాసం అనేది. ప్రియులారా, మోషేని మనం ఆలోచన చేస్తే ఏవి లాభకరమైనవో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం ఎలా ఎంచుకున్నాడంట? నష్టంగా ఎంచుకున్నాడంట. దేనికోసం అంటే ఆ గొప్ప బహుమానం కోసము. ప్రియులారా, ఆలోచన చేయండి. ప్రియులారా, చూడండి, 1 పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనుక మీరు ధన్యులు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే అదే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటాడు కదా, క్రీస్తు కొరకు అవమానం పొందుటకు మేము పాత్రులము అంటాడు. అపోస్తుల కార్యములు 5:41. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున ఏం చేశారంట? దేనికి సంతోషిస్తున్నారు వాళ్ళు? ₹1,00,000 వచ్చినందుకు కాదు వాళ్ళు సంతోషించేది. హ్యాపీగా బ్రతుకుతున్నందుకు కాదు వారు సంతోషించేది. దేనికోసం సంతోషిస్తున్నారంటే క్రీస్తు కొరకు అవమానానికి మేము పాత్రులమని ఎంచుతున్నందుకు సంతోషిస్తున్నారంట. మనం చెప్పగలమా మాట? చూడండి ప్రియులారా, మోషే జీవితంలో మొదటి అనుభవం ఏం చెప్పాను? విశ్వాసమును బట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకున్నాడు. రెండవ విషయం ఏంటో తెలుసా? అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానం మీద అతను దృష్టించాడు. మూడవ విషయం ఏంటో తెలుసా? రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదివితే, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టుగా స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక విశ్వాసములో ఎలాగున్నాడంట? స్థిరబుద్ధి కలిగిన వ్యక్తి మోషే. విశ్వాసంలో ఎలాగున్నాడు మోషే? స్థిరబుద్ధి. చెప్పండి ఒకసారి, విశ్వాసంలో ఎలాగున్నాడు? స్థిరబుద్ధి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు మోషే. ప్రియులారా, మనము కూడా మన భక్తి జీవితంలో స్థిరులుగా ఉండాలి. ఎలాగుండాలి? శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, చాలా మన జీవితంలో వస్తాయి. ఎన్ని వచ్చినా సరే మనం ఏమైపోకూడదు?
చాలామంది ఈ రోజులో అస్థిరులుగా ఉంటున్నారు. మేలు చేసినప్పుడే దేవుడు, అద్భుతం జరిగినప్పుడే దేవుడు, మేలు కావాలంటేనే దేవుడు, మరలా మేలు అనుభవించేసాక మరలా అస్థిరులు అయిపోతున్నారు. కానీ మనం ఎలాగుండాలంటే స్థిరులుగా ఉండాలి. మోషే ఎలాగున్నాడో తెలుసా? స్థిరబుద్ధి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 10 నుంచి మనం చదివితే, నిర్గమకాండం 14వ అధ్యాయం 10 నుంచి చదవండి. ఫరో సమీపించుచుండగా ఆ, ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఆ, ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి ఉమ్. మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు. చూడండి ప్రియులారా, ఈ విషయం మన అందరికీ తెలుసు. ఇశ్రాయేల్ ప్రజల్ని మోషే దేని గుండా నడిపిస్తున్నాడు? అరణ్యం గుండా నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఆ అరణ్యములో, లేకపోతే వారికి ఎర్ర సముద్రము ఎదురైనప్పుడు వాళ్ళు మోషే మీద ఏమని సనుగుతున్నారు? నాయకుడి మీద, ఓ మోషే, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఐగుప్తులో మాకేం లేవు, సమాధులు లేవా? అక్కడ చచ్చిపోతే మేము మా వాళ్ళు అక్కడ చచ్చిపోతే మేము అక్కడ పాతి పెట్టుకోలేమా? ఐగుప్తులో మాకు సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా? ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే స్థిరబుద్ధి లేని వాళ్ళు ప్రియులారా. వీళ్ళ స్వభావం ఏంటి అంటే మేలు చేసినప్పుడే దేవుడు. అప్పటి వరకు వారి జీవితంలో దేవుడు చాలా మేలులు చేశాడు మోషే ద్వారా. అప్పటి వరకు వారి జీవితంలో మీరు నిర్గమకాండం ఆ అధ్యాయాలన్నీ ఒక్కొక్క అధ్యాయం మీరు చదివితే ఎన్నో అద్భుతాలు. వారికి తినడానికి తిండి లేదంటే దేవుడు మన్నాను కురిపించాడు. వారికి మరలా మన్నా తినేసరికి వారికి ఏం గుర్తొచ్చింది? మొక్క గుర్తొచ్చింది. ఈ మొక్క గుర్తు రాగానే దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? ఆకాశంలోంచి పూరెళ్ళను కురిపించాడు ప్రియులరా. అలాంటి ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో చేస్తే ఇప్పుడు మోషేని ఏమంటున్నారో తెలుసా? వాళ్ళు, ఐగుప్తులో మాకు సమాధులు లేవా? ఇక్కడ మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా అని మోషేని వాళ్ళు ఏం చేస్తున్నారండి? సనుగుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలకు ఏమి లేదో తెలుసా? స్థిరబుద్ధి లేదు, విశ్వాసంలో స్థిరత లేదు. వారి దృష్టి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల మీదే ఉంది. కానీ మోషే దృష్టి దేని మీద ఉంది? ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద ఉంది. దేని మీద ఉంది మోషే దృష్టి? ఈ ఇశ్రాయేల్ ప్రజల దృష్టి దేని మీద ఉందంటే లోక సంబంధమైన ఆశీర్వాదాలు, తిండి, సౌఖ్యము, బట్ట, బంగారము, వీటి మీదే వీళ్ళ దృష్టి ఉంది ప్రియులారా. కానీ మోషే దృష్టి దేని మీద ఉందంటే ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద ఉంది. ప్రియులారా, మన జీవితంలో మనం ఎలాగ ఉండాలి తెలుసా? ఈ ఇశ్రాయేల్ ప్రజల్లా కాదు, కానీ మోషేలాగా స్థిరబుద్ధి కలిగిన వారముగా మనం ఉండాలి. చూడండి, మార్కు సువార్త 4:17 అంటున్నాడు కదా, వేరు లోతు లేని వారు అక్కడ కనబడతారు. చూడండి, మార్కు 4:17. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను. ఈ సందర్భం మనందరికీ తెలుసు కదా. విత్తువాని ఉపమానంలో ఒక యజమాని కొన్ని విత్తనాలు వేసినప్పుడంట, కొన్ని విత్తనాలు ఒక చోట, కొన్ని విత్తనాలు ఒక చోట, కొన్ని విత్తనాలు ఒక చోట. ఇక్కడ మనకి ఇప్పుడు కావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే లోతైన వేరు లేని వారు ఎలా ఉంటారో చెప్తున్నారు. క్రైస్తవ జీవితంలో మన వేరు ఎలాగుండాలి అంటే లోతుగా ఉండాలి ప్రియులారా. లోతైన అనుభవాల్లో మనం లేకపోతే, మన వేరు లోతుగా లేకపోతే, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, నిందొచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, ఒకవేళ ఏదైనా ప్రార్థన నీ జీవితంలో దేవుడు ఆలస్యం చేసినప్పుడు, ప్రార్థనకి జవాబు ఆలస్యం చేసినప్పుడు మనం ఏమంటాము? ఇశ్రాయేల్ ప్రజల్లాగే, అక్కడికి వెళ్తే మాకు జరగదా, ఇక్కడికి వెళ్తే మాకు జరగదా అని చెప్పి ఈ మాటలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ మోషే వలె మనం ఎలాగ ఉండాలో తెలుసా? స్థిర బుద్ధి కలిగిన వారు. అందుకే దావీదు అంటాడు, కీర్తన 16:8 అంటాడు, నేను కదల్చబడను. చూడండి, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, సదాకాలము యెహోవా యందు నేను గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వనున్నాడు, నేను కదల్చబడను. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడండి? సదాకాలము నా గురి ఎవరి మీద నిలుపుతున్నాడంటే దావీదు
యెహోవా మీద నిలుపుతున్నాడు. దావీదు గురి ఏమైంది? ఆ బహుమానం. దేవుడిచ్చే బహుమానం మీద దావీదు గురి ఉంది కాబట్టి దావీదు అన్నాడు, ఆయన నా కుడిపార్శ్వమునున్నాడు, నేను కదల్చబడను. చెప్పండి అందరూ ఒకసారి, నేను కదల్చబడను. చెప్పాలి, నేను కదల్చబడను. ఎన్ని శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏమొచ్చినా సరే నేను విశ్వాసంలో స్థిరంగా ఉంటాను. నేను ఈ సంఘములో స్థిరంగా ఉంటాను. నేను ఈ సంఘములో నాటబడిన వ్యక్తిగా నేను ఉంటాను. హల్లెలూయా. ఎవరో వస్తారు, ఏవో చెప్తారు, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఏమొచ్చినా సరే మన నిర్ణయం ఏముండాలో తెలుసా? నేను స్థిరంగా ఉంటాను. హల్లెలూయా. నేను కదల్చబడను. ఈ సంఘములో నేను స్థిరంగా ఉంటాను. ఈ సంఘములోంచి నేను కదల్చబడను అని మనము ఒక తీర్మానంతో మనము భక్తి చేసేవారంగా మనం ఉండాలి. ఆఖరి మాట నేను చూపించి ముగిస్తాను. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదివితే, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి, ఐగుప్తీయులు అలాగూ చేయి చూచి మునిగిపోయిరి. హల్లెలూయా. ఆఖరిగా అంటున్నాడు మోషే విశ్వాసం. చూడండి ప్రియులారా, ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా నడిపించాడంట? వెనకాల శత్రువు తరుముతున్నాడు, ఎదరేముంది? ఎర్ర సముద్రం ఉంది. ఇప్పుడు ఏం చేయాలో మోషేకి అర్థం కావట్లేదు. దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వెనకాల శత్రువు, ఎదరము ఎర్ర సముద్రం, మేము ఏం చేయాలి అంటే ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. వీళ్ళందరూ ఏ నేల మీద నడిచారంట? ఆరిన నేల మీద. అసలు దేవుని కార్యం ఎంత అద్భుతమో చూడండి ప్రియులారా. ఆరిన నేల ఎలాగొస్తుంది? ఇప్పుడు నీళ్లు లేకుండా చేశాడు అంటే మనం నమ్మశక్యంగా ఉంది. కానీ వాళ్ళందరూ ఏ నేల మీద నడిచారంట? ఆరిన నేల మీద. ఎప్పుడైతే వీళ్ళు ఆరిన నేల మీద నడిచి వెళ్ళిపోయారో వెనకాల వెంటనే శత్రువు వస్తున్నాడు కదా, వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఈ ఆరిన నేల మీద మనం కూడా నడిచేద్దాం అనుకున్నారు. హల్లెలూయా. దేవుడు చూశాడు ఒక్కసారిగా, ఏంట్రా మీరు నా ప్రజల్ని చంపేయడానికి, నా ప్రజల్ని నాశనం చేసేయడానికి నేను చేసిన ఈ ఆరిన నేల మీద మీరు నడుస్తారా? రండి రండి అని చెప్పి వీళ్ళందరూ అలా దాటగానే, వీళ్ళ మధ్యలోకి రాగానే 2 పాయల్ని కలిపేశాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే, స్థిరమైన విశ్వాసం కలిగిన నువ్వు వ్యక్తివైతే గనక నీ జీవితంలో ఆరిన నేల మీద నడిపిస్తాడు దేవుడు. శత్రువుని ఆయన నాశనం చేయగల దేవుడు ఆయన. హల్లెలూయా. నీ మీద ఎవరైతే కాలు దూతున్నారో, నీ మీద ఎవరైతే నిన్ను శపిస్తున్నారో, నిన్నెవరైతే నాశనం చేయాలని చూస్తున్నారో ప్రియులారా, నువ్వు స్థిరమైన విశ్వాసం కలిగిన వ్యక్తివైతే గనక శత్రువుని ఆయన నాశనం చేసే దేవుడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నిన్ను ప్రభు ఎన్నుకున్నాడు. ప్రభు చిత్తములో నీవు ఉన్నావు. పిండముగా రూపించబడక మునిపే దేవుడు నిన్ను ఏం చేశాడు? విచిత్రముగా మనల్ని నిర్మించాడంట. ఆయన కన్నులు మనల్ని చూసినాయి అంట. దావీదు అంటాడు, ప్రభువా నా తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే నీ కన్నులు నన్ను. చూడండి ప్రియులారా, నిర్గమకాండము 14వ అధ్యాయాన్ని మనం చదివితే, నిర్గమకాండం 14:15. నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి. నడిచిపోదురు. ఇదంతా అయిపోయింది ప్రియులారా. దేవుడు తన శత్రువుని కూడా ముంచేశాడు. ప్రియులారా, మన జీవితంలో మనం ఆలోచన చేస్తే చూడండి, కీర్తన గ్రంథము 106వ సంకీర్తన మనం వస్తే, కీర్తన గ్రంథం 106వ సంకీర్తన 106వ సంకీర్తన 9వ వచనం చదవండి. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానము మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించెను, వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను, నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాట నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు
కనిపెట్టకపోయిరి. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజల్లా మాత్రం మనం ఉండకూడదు. వారి జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా ఏం చేశారంట? వెంటనే మర్చిపోయేవారంట. ఎన్ని ప్రియులారా ఆలోచన చేయండి, నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేసినా నువ్వు మర్చిపోతున్నావంటే నీలో ఏ ఏ ఏ ఆత్మ క్రియ చేస్తుందో తెలుసా? ఆ ప్రజల్లో ఏ ఆత్మ అయితే క్రియ చేసిందో అదే ఆత్మ నీలో క్రియ చేస్తుంది. కానీ మనలో మోషేలో పని చేసిన ఆత్మ పని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మోషే 4 విషయాలు నేను మీకు చెప్పాను. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? మోషే జీవితంలో మనం మొట్టమొదటిది ఏం నేర్చుకున్నాం? విశ్వాసమును బట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని మోషే యోచించాడు. రెండో విషయం ఏం చెప్పాను? ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు మోషే దృష్టి ఉంచాడు. మూడో విషయం ఏం చెప్పాను? స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహానికి భయపడలేదు, రాజుకు భయపడలేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం మనుషులకు భయపడకూడదు, దేవునికి మాత్రమే భయపడాలి, మన విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. నాలుగో విషయం ఏం చెప్పానంటే విశ్వాసమును బట్టి సముద్రములో ఎలా నడిచాడంటే పొడి నేల మీద నడిచినట్టు నడిచాడు. ఈ 3 విషయాలు నువ్వు చేయగలిగితే ఏది? క్రీస్తు విషయం ఎంత గొప్ప భాగ్యంగా ఎంచుకొని విశ్వాసములో నువ్వు స్థిరంగా ఉండి ఆ బహుమానం కోసం కనుక నువ్వు వేచి ఉంటే దేవుడు 3 విషయాలు నువ్వు చేస్తే 4వ విషయం ఏం చేస్తాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే ఆరిన నేల మీద నడిపించాడో నీ జీవితంలో కూడా అలాంటి కార్యాలు ప్రభువు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు. కాబట్టి ఈ ఆఖరి సమయంలో నువ్వేం తీర్మానం చేసుకోవాలంటే, ప్రభువా మోషేలాగా నన్ను మీరు తయారు చేయండి, మోషేలో ఉన్న విశ్వాసం నాకు దయచేయండి అని మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. మోషే వలె మంచి నాయకులుగా, మోషే వలె మంచి విశ్వాస వీరులుగా మన ఆత్మీయతను మనము కొనసాగించుదుముగాక. ఈ కొద్ది మాటలు మన వెనుకలో ప్రభు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.